గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎవ్రీబడి. ఇంతకు ముందు జరిగిన పాఠ్యాంశంలో భాగంగా వ్యాకరణంలో సందులు సమాసాల గురించి చెప్పుకోవడం జరిగింది. 20 మార్కుల పేపర్. ఈరోజు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠ్య భాగాలు వాటి గురించి కొంచెం వివరాలు చెప్పుకొని మొదటి పాఠ్య భాగం విద్యా లక్ష్యం గురించి ఇంట్రడక్షన్ ఇస్తాం. తెలుగులో పద్య భాగం ఉంటుంది, గద్య భాగం ఉంటుంది. ఉపవాచకంలో భాగంగా 4 కథలు ఉంటాయి. ఉపవాచకం అనడం కన్నా కథల సంపుటి అంటే బాగుంటుంది, కానీ ఉపవాచకం అనేది అలవాటైపోయింది. మనకు పద్య భాగంలో 6 పాఠ్య భాగాలు ఉన్నాయి. అందులో విద్యా లక్ష్యం, నన్నే మహాకవి రాసినటువంటి విద్యా లక్ష్యం, మిత్రధర్మం, బమ్మెర పోతన రాసినటువంటి మిత్రధర్మం, శతక సుధ, ఏనుగు లక్ష్మణ కవి, ధర్మపురి శేషన్న, మారద వెంకయ్య రాసినటువంటి శతక సుధ నీతి మాటలు, అచలం దున్న ఇద్దాసు, నా పేరు ప్రజాకోటిని దాశరథి కృష్ణమాచార్య రాసినటువంటి ఒక కవిత నా పేరు ప్రజాకోటి, మహైక కవిరాజమూర్తి రాసిన ఈ మహైక అన్నటువంటి పాఠ్యభాగం డిలీట్ చేయడం జరిగింది. అంటే మనకు 5 పాఠ్యభాగాలు ఉంటాయి. పద్య భాగంలో 5 ఉంటాయి. విద్యాలక్ష్యం, మిత్రధర్మం, శతక సుధ, అచలం, నా పేరు ప్రజాకోటి. ఈ 5 పద్య భాగంలో భాగంగా మనకు ఉంటాయి. గద్య భాగంలో పాల్కురికి సోమన రాసినటువంటి పాల్కురికి సోమనాథుడు పేరు మీద రాసినటువంటి గడియారం రామకృష్ణ రాసిన పాఠ్యభాగం గద్య భాగంలో తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు డాక్టర్ సామల సదాశివ రాసినటువంటిది. 3వది ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం, బతుకమ్మ పండగ. ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ఆచార్య రవ్వ శ్రీహరి గారు రాశారు. బతుకమ్మ పండుగ డాక్టర్ రావి ప్రేమలత. తెలంగాణ జాతీయాలు వేముల పెరుమాల్లో 5వ పాఠ్యభాగం. 6వ పాఠ్యభాగం రాజా బౌద్ధుడు వెంకటరామారెడ్డి సేవా తత్పరత, సురవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి ఈ గద్య భాగంలో మొత్తం 6 పాఠ్యభాగాలు ఉన్నాయి. 6లో 2 లెసన్స్ ను డిలీట్ చేయడం జరిగింది ప్రభుత్వం వాళ్ళు. పాల్కురికి సోమనాథుడు అనే పాఠ్యభాగం, తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు, ఇవి డిలీట్ చేయడం జరిగింది గద్య భాగంలో. ఉపవాచకంలో 4 కథలు ఉంటాయి. అందులో గొల్ల రామవ్వ అనేటటువంటిది 1950 కన్నా ముందు వచ్చిన కథ. 40-42 మధ్యన వచ్చిన కథ ఇది. పాములపర్తి వెంకట నరసింహారావు గారు రాసినటువంటి కథ ఇది. పాములపర్తి వెంకట నరసింహారావు అంటే మీకు తెలియదు, కానీ పివి నరసింహారావు అంటే అందరికి తెలుసు. పివి నరసింహారావు గురించి ఒక సంవత్సరం మొత్తం చెప్పుకోవచ్చు ఆయన గురించి. ఆయన రాసినటువంటి కథ. 2వది బిచ్చగాడు అని అంపశయ్య నవీన్ రాసినటువంటి కథ. 3వది స్నేహలతాదేవి లేఖ, మీ డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి గారు రాసినటువంటి కథ. ఇన్సానియత్ డాక్టర్ దిలావర్ రాసినటువంటి కథ. ఈ 4 కథల్లో బిచ్చగాడు అనేటటువంటి కథ డిలీట్ అయింది. ఇందులో మనకు పద్య భాగంలో 6 1 డిలీట్ అయింది. గద్య భాగంలో 2 డిలీట్ అయినాయి. ఉపవాచకంలో 1 బిచ్చగాడు అనే కథ డిలీట్ అయిందమ్మా. ఇవి ప్రభుత్వం వాళ్ళు తీసివేసినటువంటి లెసన్స్ లో భాగంగా చెప్తున్నాం. వ్యాకరణంలో భాగంగా మీకు సందులు సమాసాలు చెప్పడం జరిగింది. సందులు 12 మార్కులు, సమాసాలు 8 మార్కులు, 20 మార్కుల పేపర్ ఆన్లైన్ ద్వారా మీకు చెప్పడం జరిగింది. ఇంకా గ్రామర్ లో భాగంగా మనకి ఏమున్నాయంటే లెటర్ రైటింగ్ ఉంది. మనం లేఖలు వ్రాయడం ఎలా, లెటర్ రైటింగ్ ఉంది. లెటర్ రైటింగ్ 1, వ్యాసాలు మీకు జనరల్ ఎస్సే రైటింగ్ అని మనకు 10th క్లాస్ లో ఉంటుంది. వ్యాసాలు, స్థూల అవగాహన అంటే
ఒక పారాగ్రాఫ్ ఇస్తాం, 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5ంటికి ఆ పారాగ్రాఫ్ని బట్టి మీరు ఆన్సర్స్ రాయడం ఉంటుంది. అనువాదం, ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కొన్ని పదాలు ఇస్తే మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాం. అవి నేను చెప్పలేదు. ఈ రోజు మాత్రం అవి సీక్వెన్స్ లో భాగంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. మనం మెయిన్ పాఠ్య భాగాంశంలోకి వెళ్లే ముందు మీకు ఎంతో కొంత జ్ఞానం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే 3వ తరగతి 4వ తరగతి నుండి మొదలు పెడితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఆంధ్ర మహాభారతం, రామాయణం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ గ్రంథాలు లేకుండా మానవ జీవితం కొనసాగదు. ఈ గ్రంథాలలో ఉన్నటువంటి సూక్తులు కానీ మంచి కానీ ఏదో ఒక దగ్గర మన ప్రస్తావనలోకి వస్తాయి. అందులో భాగంగానే మీరు గమనించాలి, 3వ తరగతి 4వ తరగతి నుండి ఎక్కడో దగ్గర ఆంధ్ర మహాభారత ప్రస్తావన మీకు వస్తుంది. అది ప్రతి విద్యార్థి గమనించాలి. 3వ తరగతి నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఆంధ్ర మహాభారతం లేకుండా, ఆంధ్ర మహాభారత ప్రస్తావన లేకుండా మీకు పాఠ్య భాగాంశాలు ఉండవు. అది పిల్లలు గమనించాలి. మరి ఈ మహాభారతం, రామాయణం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వీటి గురించి మనం పక్క పెడదాం. ఇక్కడ మహాభారత ప్రస్తావన మనకు లెసన్ లో బాగా చెప్పుకోవాలి. విద్యా లక్ష్యం అనేది నన్నయ్య మహాభారతం స్వీకరించిన పాఠ్యభాగాన్ని. విద్యా లక్ష్యం అనేది మహాభారతంలో ఒక పాఠం. అందులో భాగంగా మనం మహాభారతాన్ని మనం తీసుకుంటే కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకోవాలి. మనం మహాభారతం క్రీస్తు శకారంభంలోనే వేదవ్యాసుడు సంస్కృతంలో రాయడం జరిగింది. మరి సంస్కృతంలో రాసినటువంటి మహాభారతాన్ని 9వ శతాబ్దంలో రత్నత్రయం, పంప మహాకవి, పొన్న మహాకవి, రన్న మహాకవి, వీళ్ళను రత్నత్రయం అని సంస్కృతంలో వచ్చినటువంటి మహాభారతాన్ని కన్నడంలో రత్నాత్రయం అనేటటువంటి వాళ్ళు మహాకవులు కన్నడంలో అనువాదం చేయడం జరిగింది. సంస్కృతంలో వచ్చిన మహాభారతం, కన్నడంలో వచ్చిన మహాభారతాన్ని దగ్గర పెట్టుకొని తెలుగు భాష అనండి, ఆంధ్రదేశం అనండి, మీరు ఎట్లా తీసుకుంటే సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మహాభారతం తెలుగులో 11వ శతాబ్దంలో రాయడం జరిగింది. అంటే వ్రాయడానికి పూనుకోవడం జరిగింది. నన్నయ్య 11వ శతాబ్దం, తిక్కన 13వ శతాబ్దం, ఎర్రన 14వ శతాబ్దం. ఇది మీరు గమనించాలి. నన్నయ్య మహాభారతం రాసే ముందు ఒక పద్యం ఉంటుంది. మహాభారతం అనేది ఏ కోణంలో చూసేటటువంటి వాళ్లకు ఆ కోణంలో మహాభారతం కనబడుతుంది. మహాభారతానికి అంత ప్రాధాన్యత ఎందుకుందంటే బలమైన కారణం అదే. మహాభారతం చదివేటటువంటి వాడు ఏ పర్వం చదివినా కూడా ధర్మాన్ని చూడాలి మహాభారతంలో అనుకునేటటువంటి వాళ్ళకు ధర్మం కనబడుతుంది. న్యాయం చూడాలి అనుకునేటటువంటి వాడికి న్యాయం కనబడుతుంది. మోసం చూడాలనుకునే వాడికి మోసం కనబడుతుంది. కపటం చూడాలనుకునే కపటం కనబడుతుంది. ఏ కోణంలో మహాభారతాన్ని చూడాలి అనుకునేటటువంటి వాళ్ళకు ఆ కోణంలో మహాభారతం కనబడుతుంది. ఇందులో మీరు గమనించాల్సింది నీతి ఉంటది, మహాభారతంలో ధర్మం ఉంటది, కుతంత్రాలు ఉంటాయి, మంచి చెడు, మోసం, రాజనీతి, లౌకిక నీతులు ఇవన్నీ మహాభారతంలో కనబడతాయి. అందువల్ల మహాభారతాన్ని మనం తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. మహాభారతం, భగవద్గీత, కొన్ని ఇతిహాసాల మీద, పురాణాల మీద మనకు అవగాహన ఉంటే
జీవితంలో ఏ సమస్యనైనా తట్టుకోవడం అనేది తేలిక. వీటి మీద మనకు అవగాహన లేకుంటే వీటిని తట్టుకోవడం మనం అనుకున్నంత ఈజీ కాదు. అది గమనించాలి. ఇక్కడ మహాభారతంలో మొత్తం మనకు 18 పర్వాలు ఉన్నాయి. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉంటాయమ్మా. మనకు ఆశ్చర్యం ఏంటంటే మహాభారతం అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి ఆదికవి నన్నయ్య. మరి మహాభారతం ఆదికవి నన్నేను ఆదికవిని ఎందుకన్నా? మనకు 11వ శతాబ్దం కన్నా ముందు లిఖిత సాహిత్యం ఉన్నప్పటికీ కూడా శాసనాల్లో లిఖితమైన తెలుగు భాష ఉంది. ఉన్నప్పటికీ కూడా ఒక రూపం తీసుకొచ్చినటువంటి వ్యక్తి తెలుగు సాహిత్యాన్ని నన్నే మహాకవి. కాబట్టి మనం ఆదికవి అనేటటువంటి పేరు అందుకొచ్చినట్టు మన చరిత్ర చెప్తాం. ఇక్కడ ఈ మహాభారతాన్ని మనం మొత్తం 18 పర్వాలు, 18 పర్వాలను 3 భాగాలుగా విభజిస్తాం. మీకు ఐడియా కోసం 3 భాగాలుగా విభజిస్తాం. ఈ 3 భాగాలలో ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం. ఇందులో ఆది పర్వం, సభా పర్వం, ఆది పంచకం అంటే 3 భాగాలు. ఆది పంచకంలో ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఇది ఉద్యోగ పర్వం. యుద్ధ షట్కంలో భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం. శాంతి సప్తకంలో శాంతి పర్వం, శాంతి, అను వాసవిక పర్వం,
అశ్వమేధ పర్వం. 15 ఆష్టమ వాస పర్వం. 16 మౌసల పర్వం. 17 మహా ప్రస్థానిక పర్వం. 18 స్వర్గారోహణ పర్వం. మొత్తం మనకు మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. నన్నయ, తిక్కన, ఎర్రన. ఇక్కడ మీరు గమనించాలి ఒకటి, నన్నయ 11వ శతాబ్దం, తిక్కన 13వ శతాబ్దం, తిక్కన 13వ శతాబ్దం, ఎర్రన 14వ శతాబ్దం. ఇక్కడ నన్నయ 2.5 పర్వాల్లో జరిగిపోయింది. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో సగభాగం రాసి చనిపోయింది. ఇక్కడ మీరు గమనించాల్సింది, తిక్కన విరాట పర్వం మొదటి నుండి, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, వీటితో కలుపుకొని 18 పర్వాల వరకు మహాభారతం రాయడం జరిగింది. కానీ ఎర్రన నన్నే వదిలిపెట్టిన అరణ్య పర్వంలో సగభాగం రాయడం జరిగింది. సగభాగం ఎర్రన. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ గమనించండి మీరు, నన్నే 11వ శతాబ్దం, 13 తిక్కన, 14వ శతాబ్దం ఎర్రన. కానీ సీక్వెన్స్కి వచ్చే వరకు మనకు ఏమవుతుంది, ఎర్రన ఇక్కడ సగభాగం రాసి, ఎర్రన పాత్ర. ఇక్కడ మీరు గమనించాల్సింది, మహాభారతం ప్రత్యేకత నన్నయ, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురి పేర్లు చెప్పకుండా మహాభారతం చదివితే, ఈ ముగ్గురు రాసింది కూడా ముగ్గురు రాశారన్న విషయం తెలియదు. మహాభారతం సీక్వెన్స్ గా మీరు తీసుకుంటే, వరుస క్రమంలో తీసుకుంటే, ఇది మీరు బాగా గమనించాలి. మొత్తం అయితే ఈ 18 పర్వాలు అవసరమా కాదా? వాస్తవానికి మీకు పాఠ్య భాగంలో ఈ 18 పర్వాల పేర్లు లేవు. మీకు వివరాల కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి కొన్ని ఇన్ఫర్మేషన్స్ క్లారిటీ ఇస్తేనే పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుందని మాత్రమే నేను మీకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ క్లారిటీ ఇవ్వకుంటే నేనేదో తప్పు చేసినట్టు నేను ఫీల్ అవుతాను. అందువల్ల ఈ 18 పర్వాలు ఇది ఎప్పుడైనా కూడా రాసుకుంటే మీకు మంచిది ఉంటుందమ్మా. అయితే ఈ 18 పర్వాలలో కూడా ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం ఏదైతే ఉందో, ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందమ్మా. కథల గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క పర్వంలో ఒక్కొక్క కథ ఉంటుంది. ఆ కథను బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు మీకు ఈ భీష్మ పర్వం, ద్రోణ పర్వం, విరాట పర్వం, ఇవన్నీ కర్ణ, శల్య, ఇవి యుద్ధాలకు సంబంధించిన పర్వాలు. అక్కడ బాధ ఉంటుంది. అందుకే మీకు ముందుగా ఒక దగ్గర కథ చాలా బాగుంటుంది, ఒక దగ్గర విషాదంగా ఉంటుంది, ఒక దగ్గర ధర్మం కనబడుతుంది, ఒక దగ్గర మోసం కనబడుతుంది. అది మీరు గమనించాలి. అందువల్ల మహాభారతం అనేది ఏదో గుడ్డిగా తీసేసేది కాదమ్మా. మీకు కొన్ని దేశాలలో మహాభారతం దూరదర్శన్ కార్యక్రమంలో సీరియల్గా ఆదివారం ఇస్తారు. మన దగ్గర కాదు, వేరే దేశాలలో మహాభారతం, రామాయణం. ఆశ్చర్యం ఏంటంటే ముస్లిం దేశాలలో సండే దూరదర్శన్ కార్యక్రమంలో భాగంగా సీరియల్స్ వస్తుంటాయి మహాభారతం. అందువల్ల తెలుసుకుంటే ఏమవుతుంది అంటే తెలుసుకోవాలి. చరిత్ర ఎప్పుడైనా కూడా తెలుసుకోవడం మంచిదే కానీ చెడుది కాదు. మహాభారతం మొత్తం కథలో
ఎండింగ్ వచ్చేసి స్వర్గారోహణ పర్వంలో కౌరవులు పాండవులు అందరూ చనిపోయిన తర్వాత స్వర్గంలో కలిసి ఆ కథ వేరు. అది ఆ కథలో భాగంగా చివరిలో అందరికి కలపడం జరుగుతుంది. ఆ కథ వేరు. ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క ప్రత్యేకతలు ఉన్నాయేమో అదొకటి మీరు గమనించండి. ఇంకొకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు నన్నయ్య మళ్ళీ ఇంకోటి మీకు ఆశ్వాసం ఈ పర్వముకు తర్వాత అందులో మొదటి ఆశ్వాసం 1, 2 ప్రతి పర్వంలో కూడా 1వ ఆశ్వాసం, 2వ ఆశ్వాసం, 3వ ఆశ్వాసం ఆశ్వాసాలు ఉంటాయి. మరి ఉపఖ్యానాలు అంటాం వీటిని. అమ్మా పర్వంలో భాగంగా ఉపఖ్యానాలు ఉంటాయి, ఆశ్వాసాలు ఉంటాయి. ఉపఖ్యానం ఎందుకు ఉంటుంది? ఉపఖ్యానం అనేది మెయిన్ కథ నడిచేటప్పుడు మహాభారతం కానీ రామాయణం కానీ ముఖ్యమైన కథ నడుస్తుంటది. నడిచేటప్పుడు ఒక దగ్గర కథ డైవర్ట్, కథను అనేక రకాల దృష్టిలో కథలు పెడతారు ఉపఖ్యానాలు. ఆ కథ విని మళ్ళీ మెయిన్లోకి వస్తాం. అందులో భాగంగా మొదటి ఆశ్వాసం, 2వ ఆశ్వాసం. ఇక్కడ నన్నయ్య 3వ పర్వంలో అరణ్య పర్వంలో 142వ పద్యం వరకు నన్నయ్య రాశారు. ఆ తర్వాత ఈ సగభాగం మొత్తం ఎర్రన రాశారు. మీరు గమనించాలి, ఎర్రన రాసింది కేవలం సగభాగం, ఒక పర్వంలో సగభాగం. అయినా కవిత్రంలో పేరు ఎర్రనకు ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మేధావుల పక్కన మనం ఉంటే మనకు చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. కవిత్రయంలో అసంపూర్తిగా ఉన్నటువంటి సగభాగాన్ని ఎర్రన రాశాడు కాబట్టి మహాభారతంలో ఎర్రన కథ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయమ్మ మనకు. ఇక్కడ మరి నన్నయ్య గురించి మీకు తెలియదని కాదు, నన్నయ్య గురించి 2 మాటలు మనం చెప్పుకుందాం. ఈ నన్నయ్య మహాభారత రచయితగా ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ కూడా మనకు నన్నయ్య మహాభారతంతో పాటు ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర శబ్ద చింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణ సారం, ఇక్కడ మహాభారతంతో పాటు నన్నయ్య మహాకవి ఆంధ్ర శబ్ద చింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణ సారం. ఇది వ్యాకరణానికి సంబంధించి లక్షణ సారం. ఈ గ్రంథాలు రాయడం జరిగింది. మనం చాలా చాలా అదృష్టవంతులం. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కానీ మేము కానీ మన జనరేషన్స్ కానీ మనం పుట్టే నాటికే సాహిత్యం ఉంది, సంస్కృతం ఉంది, సంప్రదాయాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాలు మనకున్నాయి. అది మన అందరి అదృష్టం. 11వ శతాబ్దం నాటికే అలాంటి గ్రంథాలు వచ్చినాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నన్నయ్య సమకాలికుడు. నారాయణ భట్టు పావులూరి మల్లన, సమకాలిక.
ఇక్కడ మీరు గమనించాల్సిందమ్మా, సమకాలికులు అంటే ఒకే తరంలో జీవించిన వాళ్ళు. సహధ్యాయి అంటే ఈయనతో చదువుకున్నవాడు. చదువుకున్నవాడు వేరు, సమకాలికులు వేరమ్మ. సహధ్యాయి అంటే మనతో పాటు చదువుకునేవాడు సహధ్యాయి. సమకాలికులు అంటే వీళ్ళు ఉన్న టైంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ ఇంకొక విషయం మీతో చెప్పాలి, ఇన్ఫర్మేషన్ కోసం. సమకాలీన అనే పదం ఉంది. సమకాలీన, సమకాలికులు, సమకాలీన. వీటి గురించి చాలా మంది టీచర్లు స్కూళ్ళల్లో చెప్పుండకపోవచ్చు, చెప్తే సంతోషం. సమకాలీన అంశాల ప్రభావం ప్రతి విద్యార్థిపై ప్రభావం చూపుతుంది. ప్రతి విద్యార్థి, మీకైనా మాకైనా ఎవరికైనా. మరి సమకాలీన అంశాలు అంటే ఏంటిది? సామాజిక, రాజకీయ, ఆర్థిక. అంటే చరిత్ర మీరు తీసినప్పుడు, ఏ చరిత్ర తీసినా కూడా సమకాలీన అంశాల ప్రభావం వ్యక్తుల మీద ఉంటుంది. సమకాలికులు అంటే ఆ టైంలో ఉన్నటువంటి ఒక దగ్గర నన్నే అంటాడు, నారాయణ భట్టు అనేటటువంటి వ్యక్తి లేకుండా ఉండుంటే నేను మహాభారతం రాసేవాడిని కాదేమో అంటాడు. అంటే నన్నే ఆంధ్ర మహాభారతం రాసేటప్పుడు నారాయణ భట్టు సహాయ సహకారాలకు వెల కట్టలేదు. అంటే ఆ విధంగా నారాయణ భట్టు సహాయ సహకారం అందించాడు. అంటే నారాయణ భట్టు లేకుండా ఈ మహాభారతం నేను రాసేవాడిని కాదేమో అంటాడు నన్ను. అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇది ఓకే. మరి మీరు గమనించాల్సింది ఇంకొకటి ఉంది. వేదవ్యాసుడు రాసిన మహాభారతం కానీ, కన్నడంలో వచ్చిన మహాభారతం కానీ, వీటిని దగ్గర పెట్టుకొని తెలుగుదేశం అంటే తెలుగుదేశం, ఆంధ్రదేశం, ఆనాడు ఆంధ్రదేశం అంటుండేది, మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నన్ను రాయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించాలి, ఈ మహాభారతం అనువాదం అని మనం ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా అనువాద ధోరణి అనేది మనకు ఆ శైలిలో కనబడదు. స్వతంత్ర రచన, స్వేచ్ఛ రచన అంటుంటాం. స్వతంత్రంగా మహాభారతం నన్ను రాయడం జరిగింది, తిక్క రాయడం జరిగింది అన్నట్టు శైలి కనబడుతుంది. ఒక దగ్గర ట్రాన్స్లేషన్ చేసినట్టు కనబడదు, గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో 1000 పడగలు అని ఒక గ్రంథం వచ్చింది, 70 ఆ ప్రాంతం. విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడగలు అనే ఒక గ్రంథం వచ్చింది. అది హిందీలో పివి నరసింహారావు గారు సహస్ర ఫన్ అనే పేరు మీద 1000 పడగలు తెలుగులో వచ్చింది. దీన్ని హిందీలో సహస్ర ఫన్ అనే పేరు మీద పివి నరసింహారావు గారు హిందీలో అనువాదం చేయడం జరిగింది. కానీ అది చదివేటప్పుడు అది అనువాదం అనిపించింది. హిందీలో ట్రాన్స్లేషన్ చేయాలి, అనువాదం చేయాలి అంటే హిందీ భాష మీద, సాహిత్యం మీద చాలా పట్టుండాలి. ఇది ఆశ్చర్యం ఏంటంటే తెలుగు 1000 పడగలు కన్నా హిందీలో వచ్చిన సహస్ర ఫన్ భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు అందుకుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ముందు మనకు వీటి మీద అవగాహన చాలా ముందు ఈ అనువాదాల గురించి చూస్తుందమ్మో. మీకు ట్రాన్స్లేషన్ ఒక 5 మార్కుల పేపర్ ఉంది. మీకు ఈ ట్రాన్స్లేషన్ మీద మీకు ఎంతో కొంత అవగాహన. ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఒక రకంగా ఉంటుంది, తెలుగులో అనువాదం అయ్యేటప్పుడు పదం మారుతుంది.
ఇక్కడ మహాభారతం, వేదవ్యాసుడు రాసిన మహాభారతాన్ని, కన్నడ మహాభారతాన్ని దగ్గర పెట్టుకుని రాసినప్పటికి కూడా స్వతంత్ర రచన లాగానే మహాభారతం కొనసాగిందే తప్ప అనువాదం చేసినట్టు మనకు కనబడదు. ఇంకా మీకు అర్థం కావడానికి సహజ సిద్ధంగా వచ్చినటువంటి సినిమాలు చూడండి, ట్రాన్స్లేషన్ సినిమాలు చూడండి, భాషలో కొట్టొచ్చిన భేదం మనకు కనబడదు. ఇక్కడ మరి ఇంకొకటి మీరు గమనించారు, ఆంధ్ర మహాభారతానికి పంచమ వేదం అనే పేరు ఉంది. పంచమ వేదం. మరి పంచమ వేదం అనే పేరు ఎందుకుంది మహాభారతానికి? పంచమ వేదం అమ్మా, మనం పుట్టేనాటికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు మనకున్నాయి. వీటిని కాదని మనం పోవడం సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, మహాభారత కథ అందుకే చెప్పుకుంటాం మనం. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మీరు సమాజానికి భయపడాలి. భయపడకుండా సామాజిక కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలి. నేను కట్టుబడను అనడానికి వీల్లేదు. పిచ్చులో మహాభారతం వచ్చింది అన్నాడు అక్కడ. తరతరాలుగా మనకు వచ్చిన సంస్కృతి సంప్రదాయాలు మనకు ఉన్నాయి. మన తాత ముత్తాతలు లేకుండా మన తల్లిదండ్రులు ఈ లోకంలోకి రాలేదు. మన తల్లిదండ్రులు లేకుండా మనము రాలేదు. మనము లేకుండా మన ఫ్యూచర్ జనరేషన్ రాదు. ఇది మహాభారతం కథ. గుర్తుపెట్టుకోండి. తరతరాలుగా మహాభారత వారసత్వ లక్షణాలు మనకు వచ్చినాయి కాబట్టే సామాజిక కట్టుబాట్లు అంటున్నాం. మరి అందులో భాగంగా పంచమ వేదం అంటే ఏంటిది? 4 వేదాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు 4 వేదాలలో మీరు గమనిస్తే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అధర్వణ వేదం ఇక్కడ మీరు గమనించండి. ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం మన పుట్టే నాటికే ఉన్నాయి. ఈ వేదాలలో ఉన్నటువంటి సారం. వేదం అంటే మీకు బండ గుర్తుకు ఒకటే మాట అమ్మ, ధర్మానికి కట్టుబడి ఉండాలి, న్యాయానికి కట్టుబడి ఉండాలి అని ఒక వేదం చెప్తాను. నేను కట్టుబడి ఉండను అనడానికి వీల్లేదు. ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంటుందమ్మా, ఇఫ్ యూ ప్రొటెక్ట్ ది సిస్టమ్, ఇఫ్ యూ ప్రొటెక్ట్ ది సిస్టమ్, సిస్టమ్ విల్ ప్రొటెక్ట్ యూ. ఇఫ్ యూ స్పాయిల్ ది సిస్టమ్, సిస్టమ్ విల్ స్పాయిల్. ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీకి నువ్వు కట్టుబడి ఉండాలి. నేను కట్టుబడి ఉండను, అది నేను మింగిస్తాను. మహాభారతం చెప్తాను. అందువల్ల ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో, ఈ 4 వేదాల్లో ఉన్నటువంటి సారం మహాభారతంలో కనబడుతుంది. 4 వేదాల్లో ఉన్నటువంటి సారం మహాభారతంలో కనబడుతుంది కాబట్టే దాన్ని పంచమ వేదం అన్నాము. 5వ వేదం మహాభారతం. మహాభారతం మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి, లేకపోతే జీవితంలో చాలా కోల్పోతాం. అందుకే మహాభారతం ఎప్పుడో వచ్చినటువంటి 11వ శతాబ్దంలో వచ్చినటువంటి మహాభారతాన్ని ఈ రోజు వరకు మనం చెప్పుకుంటున్నామంటే అది మనల్ని ఏ విధంగా వెంటాడుతుంది? లేకపోతే చెప్పుకునే వాళ్ళం కాదు మనం. మహాభారత సారం అది. అందువల్ల ఇక్కడ ఈ 4 వేదాలలో ఉన్నటువంటిది మహాభారతంలో మనకు కనబడుతుంది. అది మీరందరూ గమనించాలి. ఇంకోటి, మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు విద్యా లక్ష్యం అనే ఒక పాఠ్యభాగం ఉంది మనకు. ఈ విద్యా లక్ష్యం, విద్య యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు, ప్రాధాన్యత ఏంటి? విద్య చదువుకున్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? విద్యా లక్ష్యం మహాభారతంలో కథ. కానీ ప్రస్తుత సమాజానికి చదువెందుకు అనే చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే విద్యా లక్ష్యం అని మనం చెప్పుకున్నామో
అంటే పద్య భాగంలో ఉన్నటువంటి మొదటి పాఠ్య భాగాన్ని మనం చెప్పుకున్నామో ఆ మొదటి పాఠ్య భాగం పేరు విద్యా లక్ష్యం. నన్నే వ్రాసింది. నన్నే వ్రాసినటువంటి ఆది పర్వం పంచమ శ్వాసం నుండి గ్రహించబడింది. ఆది పర్వం పంచమ శ్వాసం నుండి గ్రహించబడింది. మీరు అది ఒకటి విద్యా లక్ష్యం యొక్క ప్రత్యేకత. మరి ఈ విద్యా లక్ష్యం అనేది ఎందుకుంటుంది? ఎప్పుడైనా గురువు లేనటువంటి విద్య, గురువు లేనటువంటి విద్య, గురువు ముఖంగా లేనటువంటి విద్య అసంపూర్తి. ఏ చదువన్నా కానీ నువ్వు ఏ వృత్తిలో రానిచ్చు, ఆ వృత్తి నేర్పిన వాళ్ళు నీకు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ గురువులతో సమానం. ఇక్కడ మహాభారతంలో ఉన్నటువంటి ఏదైతే నన్నే రాసినటువంటి విద్య అనేది ఉందో మనకు అది చూడాలమ్మా. ఇక్కడ ఈ విద్యా లక్ష్యం యొక్క మనం పూర్వపరాల్లోకి వెళ్తే ఇప్పుడు పాఠ్యభాగ సారాంశం వేరు, పాఠ్యభాగ సందర్భం వేరు. పాఠ్యభాగ వివరణ వేరు, అంటే సారాంశం వేరు, సందర్భం వేరు. ఈ పాఠ్యభాగ సందర్భం ఏంటి అని మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకు మహాభారతం గురించి చెప్పుకునే ముందు కౌరవులు పాండవులు. కౌరవులు 100 మంది, పాండవులు 5. మొదటి నుండి చివరి వరకు ఈ వైరం కొనసాగుతుంది. మంచి చెడు అన్ని ఉంటాయి. ఇక్కడ పాఠ్యభాగ సందర్భంలోకి మనం వెళ్తే భరద్వాజ మహర్షి ఉంటాడు. భరద్వాజ మహర్షి భరద్వాజ మహర్షి ఈ పేర్లు జ్ఞాపకం ఉండాలమ్మా మీకు. ఈ భరద్వాజ మహర్షి కొడుకు ద్రోణాచార్య కుమారుడు. ద్రోణాచార్య ఇక్కడ ఈ ద్రోణాచార్యుడు ఎలా పుట్టాడు, ద్రుపదుడు ఎలా పుట్టాడు, ఆ చరిత్ర వేరు. ఇక్కడ మనకు సందర్భం కాదు. ఆ చరిత్ర డెప్త్, ఆ చరిత్ర వేరు ఉంటది. ఇక్కడ మనకు అది వద్దు. కానీ కౌరవులకు పాండవులకు విలువిద్యను నేర్పించడానికి ఇప్పుడు టెక్నాలజీ రావచ్చు, అనేక రకాల విద్యలు మనకి ఇప్పుడు రావచ్చు. విలు విద్య, బాణంతో కొట్టేటటువంటి విద్య, శత్రువును చూడకుండానే శబ్దంతో కొట్టేటటువంటి శబ్దబేరి విద్యలు ఉన్నాయి ఆ రోజుల్లో. శబ్దబేరి విద్య, శబ్దబేరి విద్య మీకు అర్థం కావాలంటే పృథ్వీరాజ్ చరిత్ర చదవాలి. ఒక చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం, ఒక నవల నీవు చదివితే 100 సినిమాలు చూసిన అనుభూతిని పొందుతావు. కౌరవులకు పాండవులకు విలువిద్యను నేర్పించడానికి ద్రోణాచార్యుణ్ణి ఎవరు నియమిస్తారు? భీష్ముడు నియమిస్తారు. ద్రోణాచార్యుణ్ణి భీష్ముడు. భరద్వాజ మహర్షి కొడుకు ద్రోణాచార్యుడు. భరద్వాజ మహర్షి కొడుకు ద్రోణాచార్యుడు. కౌరవులకు పాండవులకు సందర్భం ఇది. మెయిన్ కథ వేరే ఉంటుందమ్మా. విలు విద్య నేర్పించాడు ద్రోణాచార్యుని భీష్ముడు నియమిస్తాడు. ఇక్కడ మీరు గమనించాలి, గురుకులంలో అనే పదం వాడతారు. గురుకులంలో విలు విద్యను ప్రదర్శిస్తారు. గురుకులాలు అనేది 11వ శతాబ్దం నాటికే గురుకులాలు ఉన్నాయి. ఇవాళ గురుకుల విద్యాభ్యాసం అంటున్నాం. గురుకులాలు అనేది 11వ శతాబ్దం నాటికే ఉన్నాయి. మీ మహాభారత కథ తీసినప్పుడు
అప్పటి వివాహ వ్యవస్థలో మామిడి ఆకులతోని తోరణాలు కడతారు అంటారు. మామిడి ఆకుల తోరణాలు ఈ రోజుల్లో కూడా మనం మామిడి ఆకులు లేకుండా తోరణాలు కట్టం. ప్రతి పండుగకు మామిడి ఆకులకు శుభ సూచకం ఉంది. ఈ శుభ సూచకం అనేది 11వ శతాబ్దం నాటికే ఉన్నాయి. అది ప్రతి విద్యార్థి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ద్రోణాచార్యుడు తనలోని అస్త్ర విద్య నైపుణ్యాలను ఏమీ దాచుకోకుండా నేర్పినటువంటిది. ఇప్పుడు నిజమైనటువంటి గురువు ఎవరైనా కానీ, నిజమైనటువంటి గురువు తమ శిష్యులకు తనివి తీరా అన్ని విద్యను నేర్పిస్తారు. అప్పుడే నిజమైన గురువు. ఇక్కడ ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు అస్త్రశస్త్ర విద్యలన్నిటినీ నైపుణ్యాలను నేర్పిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి అమ్మా, పులి మేకను చంపితే చరిత్ర కాదు, పులి మేకను చంపితే చరిత్ర కాదు, మేక పులిని చంపితే చరిత్ర. ఇక్కడ విద్యను నేర్పించడం వేరు, నైపుణ్యాలను నేర్పించడం వేరు. నైపుణ్యం అంటే తనివిదీర, తనివిదీర నేర్పించడం. ఇక్కడ ద్రోణాచార్యుడు అస్త్ర శస్త్ర విద్యా నైపుణ్యాలను తనివిదీర నేర్పిస్తాడు. అర్జునుడికి మాత్రం ధనుర్విద్య రహస్యాలను, అర్జునుడికి అంటే అర్జునుడికి తెలుసుకోవాలన్నటువంటి తాపత్రయం. ఇక్కడ మీరు గమనించాలి, ఎప్పుడైనా గురువులకు మంచి పేరు రావాలి అంటే, చదువు చెప్పే వాళ్ళకు మంచి పేరు రావాలి అంటే దమ్మున్న విద్యార్థులు రావాలి. దమ్మున్న విద్యార్థులు శిష్యులు ఎప్పుడైతే వస్తారో అప్పుడే గురువులకు మంచి పేరు వస్తుంది. అలాంటి శిష్యులు రాకుండా గురువులకు పేరు రాదు. ఒక గురువు పేరు వచ్చేది అక్కడే. ఇక్కడ గురుకులంలో అందరినీ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఈ గురుకులాల్లో అప్పుడప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ద్రోణాచార్యుడు ఎక్కడైతే గురుకులం నిర్వహిస్తాడో ఆ విద్యను నేర్పించే దగ్గర అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం జరుగుతుంది. ఆ పరీక్షల్లో వీళ్ళకున్న ప్రతిభా పాఠవాలను పరీక్షించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పరీక్షలు అనేది కూడా లక్ష్యాన్ని ఛేదించడం. అంటే మీరు అద్దంలో చూసి కనుబొమ్మలు కొట్టడం, అద్దంలో చూసి చెట్ల మీద ఉన్న పక్షులు చంపడం, ఇలాంటి కఠినమైనటువంటి విద్యలన్నింటినీ కూడా ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు నేర్పిస్తాడు. కానీ అర్జునుడికి మాత్రం ప్రత్యేకమైనటువంటి విద్యలు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, మనం ఇది పాఠ్యభాగ సందర్భం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇవి పాఠ్యభాగ సందర్భం. ఈ పాఠ్యభాగ అంటే ఈ మనకు ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు నేర్పించే విద్యతో మనకు పాఠ్యభాగ సారాంశం ప్రారంభమైంది. ఇంకా ఈయన ద్రోణాచార్యుడు కూడా పరశురాముడి దగ్గర అగ్నివేశ్యుడనే మహాముని వద్ద ద్రోణుడు కూడా గుడ్డిగా చెప్పడం ఆయన నేర్చుకోవాలి కదా. ద్రోణాచార్యుడు అగ్నివేశ్యుడనే మహాముని వద్ద ధనుర్విద్య నేర్చుకుంటాడు. అతని అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రం అనేక దివ్యాస్త్రాలు నేర్చుకుంటాడు. ఇక్కడ అంతేకాకుండా కృపిని పెళ్ళాడాడు. ఆమె వల్ల అశ్వత్థామ అనే కొడుకు కన్నాడు. ఇది పురోకథ. ఇంకోటి, ధనాపేక్షతో వెళ్ళి మహేంద్ర పర్వతం వద్ద ఘోర తపస్సు చేస్తున్న వాడు, లోకంలో గొప్ప పనులు చేయడం పరిశుద్ధమైన నడవడి కలవాడైన పరశురాముని చూసి కూడా అక్కడ మీరు గమనించారు, ఒక విద్యార్థికి నేర్చుకునేటటువంటి అభిలాష ఉంటే గురువుల దగ్గర వినయ విధేయతలు ఉండాలని పాఠం. ఇక్కడ మీరు గమనించాల్సింది, ద్రోణుడు అగ్నివేశుడు అనే మహాముని వద్ద ధనుర్విద్యను నేర్చుకుంటాడు. అన్నింటికన్నా ముందు
ఈ భరద్వాజ మహర్షి కూడా తండ్రి చాలా విద్య నేర్చుకున్నామా. మీరు గమనించాలి, ఇక్కడ పిల్లలకు కానీ మీరు కానీ మేము కానీ 100 విశ్వవిద్యాలయాల సమానమైనటువంటి చదువు ఎవరు నేర్పుతారంటే ఒక పిల్లవాడికి తండ్రి నడవడిక, తండ్రి చదువు ఒక పిల్లవాడికి 100 విశ్వవిద్యాలయాల చదువుతూ సమానం. ఇక్కడ భరద్వాజ మహర్షి ద్రోణాచార్యుడికి చాలా ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు కూడా చాలా విద్యలు వచ్చు కాబట్టి కొడుకు నేర్పి. అవి కాకుండా కూడా కొడుకు అగ్నివేశుడి దగ్గర, పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు విద్య. ఒక్కొక్కరు చెప్పే విధానం ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి అందులో పట్టు సంపాదించినటువంటి వ్యక్తి ద్రోణాచార్యుడు. ఇక్కడ ఈయన పరశురాముడి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకొని, నేను భరద్వాజుని కుమారుణ్ణి, ధనాన్ని ఎంతో కొంత ఆశించి. ఇక్కడ మీ దగ్గర ఒక మాట చెప్పు. 11వ శతాబ్దం నాటికి చదువు చెప్పేటటువంటి పంతులకు, గురువులకు ఆ రోజుల ఆర్థిక పరమైన సమస్యలు, డబ్బు ఉండేది కాదు. ఆనాడు చాలా కష్టాలు ఉండేవి. సుఖపడే తరం ఒకటి ఉండేది, కష్టపడే తరం ఒకటి. ఇక్కడ ఆ రోజుల్లోనే పరశురాముడి దగ్గరికి వెళ్ళి ద్రోణాచార్యుడు, మీ దగ్గరికి కొంచెం డబ్బులు ఆశించి వచ్చాను, నాకు సాయం చేయమంటే, అంతా నా దగ్గర డబ్బు లేదు, ముందే బ్రాహ్మణులకు అంతా ఇవి చేయడం జరిగింది, నా దగ్గర ఉన్నటువంటి శస్త్రాస్త్రాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఏవైనా తీసుకో, కొన్ని అస్త్రాలు అవి తీసుకోండి. ఇక్కడ పరశురామూర్తి ఏమంటే, ధనముల్లో కన్నా శస్త్రాస్త్రాలు కాబట్టి సంతోషంతో వీటితో తీసుకుంటాను. మీరు గమనించాలి, ఈ మధ్యలో కొట్టేసి ఒక సిరా చుక్క 1000 మెదళ్లను మారుస్తుంది. ఒక సిరా చుక్క. ఇక్కడ ధనము కన్నా నాకు మీ శస్త్రాస్త్రాలు, సంతోషంతో వీటిని స్వీకరిస్తా అంటాడు. కృతార్థును అయితే అని చెప్పి వాటిని తీసుకుంటాడు ద్రోణాచార్య. తీసుకొని దివ్యాస్త్రాలు, వాటి ప్రయోగ రహస్యం గమనించాలి. మంత్రాలతో కూడా పొంది. ఆనాడు ఒక రహస్యం అనేది గురువు దగ్గర నేర్చుకున్నామంటే, ఒక శిష్యుడు కొన్ని రహస్యాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ చావుతోనే రహస్యాలు పుట్టి. ఆ రోజుల్లో గురువులు కానీ శిష్యులు కానీ ఏ చిన్న రహస్యం కానీ ఎదుటి వ్యక్తికి చెప్పేవాళ్ళు కాదు. దాన్ని మనం గూఢాచారి సంస్కారం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సింది, పరశురాముని చేత దివ్యాస్త్రాలను, ప్రయోగ రహస్యాలు, మంత్రాలతో కూడి పొంది విలు విద్యను అభ్యసించి ధనాన్ని కొని తన చిన్ననాటి స్నేహితుడు గమనించాలి. ఇక్కడ ద్రుపదుడి దగ్గర ఇక్కడ మీరు బాగా గమనించాలమ్మా. కొందరికి మహాపాండిత్యం ఉంటుంది, కానీ ఇంట్లో కటిక దారిద్ర్యం ఉంటుంది. కానీ వాళ్ళకు దగ్గర వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా ద్రుపదుడు అనేటటువంటి రాజు ఇక్కడ ధనాన్ని కొని చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి, ద్రుపదుడు రాజు, ఈయనకు ఎంత శస్త్ర విద్యలు ఎప్పటి ద్రోణాచార్యుడికి ఉన్నప్పటికీ కూడా ఇంట్లో దారిద్ర్యం ఉంది. మహాపండితుడు దారిద్ర్యం ఉన్నప్పటికీ కూడా నీ బాల్యమిత్రుణ్ణి, నీతో కలిసి చదువుకున్న వాడిని తెలుసు కదా, మీరు నేను కలిసి చదువుకున్నాం కదా, మరి చిన్నగుడు చదువుకున్నాం, నాకు ఏదైనా సహాయం చేస్తావా అని ద్రుపదుడి దగ్గరికి స్నేహపూర్వకంగా ద్రోణాచార్యుడు వెళ్తాడు. ద్రుపదుడు
అప్పటికే ద్రుపదుడు రాజు. కానీ బాల్యంలో ఉన్నప్పుడు ఒకరొకరు మనం సహాయం చేసుకుందామని ప్రమాణం చేసుకుంటున్నాం. ఒక ఆయన రాజు అవుతాడు, ఒక ఆయన గురువు అవుతాడు. ఆ తర్వాత కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్ మనం చెప్తాం.